అందరికీ నమస్కారం. మనం సాయంకాలం కోరే కోరికలు నిజమవుతాయి అంటారు. ఆకాశంలో ఆ సమయంలో తథాస్తు దేవతలు ఉంటారని, అందుకనే మన నోటి నుండి మంచి మాటలు, శ్రేయాన్ని కోరే పదాలు పలకాలని అంటారు. మరి ఇదంతా నిజమేనా? నిజంగానే మన కోరికలు తీరుతాయా? మన కోరికలు ఏ సమయంలో చెప్పుకోవాలి, ఏ మంత్రాన్ని జపించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం అశ్విని దేవతలని తథాస్తు దేవతలు అంటారు. తథాస్తు అంటే అలా జరగని అని అర్థం. వీరు భూలోక సంచారం చేస్తూ మన కోరికలు నిజమవ్వాలని తథాస్తు అని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు. అశ్విని దేవతలు హిందూ పురాణాలలో దేవలోకపు వైద్యులు, యవ్వనాన్ని ఇచ్చేవారు, రోగాలను నయం చేసేవారు. వీరిద్దరినీ నసత్యుడు మరియు దస్రుడు అని కూడా పిలుస్తారు. వీరు సూర్యభగవంతుడు మరియు ఆయన భార్య సంజ్ఞాదేవికి పుట్టిన ద్వంద్వ దేవతలు. అసలు వీరి జన్మ ఎలా జరిగిందంటే, ఒకరోజు సూర్యుడి తీక్షణమైన తేజస్సును తట్టుకోలేక సంజ్ఞాదేవి ఒకరోజు తన నీడ రూపమైన ఛాయను సూర్యుడి వద్ద ఉంచి తాను తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళింది. సంజ్ఞ అరణ్యంలో ఘోష అనే గుర్రపు రూపం దాల్చి కఠిన తపస్సు చేస్తుంది. సూర్యుడు ఆమెను వెతికాడు. చివరకు సంజ్ఞ గుర్ర రూపంలో తపస్సు చేస్తుందని తెలుసుకొని తాను కూడా ఒక అశ్వరూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళాడు. గుర్ర రూపంలో ఉన్న సూర్యుడితో సంజ్ఞకు జన్మించిన వాళ్ళే ఈ అశ్విని కుమారులు. వీరితో పాటు ఇంకొక కుమార్తె కూడా జన్మించింది. ఆమె పేరు ఉష. వీరు అశ్వం రూపంలో ఉన్న తల్లిదండ్రుల నుంచి పుట్టినందుకే వీరిని అశ్విని కుమారులు అని పిలుస్తారు. దేవతలకు ఏ వైద్య చికిత్స అయినా చేసేది వీరే. లోకాలకు ఆరోగ్యం, ఆయురారోగ్యం ప్రసాదించడంలో అమోఘ శక్తి కలవారు. వీరి సోదరి ఉష ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో నిద్రలేపుతుంది. ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు దిక్కు నుండి పడమట దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాల్లో చెబుతారు. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. ఈ రథం బంగారంతో నిర్మించబడింది, అందుకనే ఆ పేరు వచ్చింది. ఆ రథానికి 3 తెలుపు గుర్రాలు నడుపుతుంటాయి. ఈ రథానికి 3 చక్రాలు ఉంటాయి. రథంలో ఒకవైపు ధనం, మరొక వైపు తేనె, సోమరసం, మరొక వైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో 1000 పతాకాలు రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్విని దేవతల కంఠధ్వని శంఖనాదంలాగా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరు యజ్ఞయాగాలు జరిగే ప్రదేశాలకు వెళ్ళి వారి చేతిలో ఉన్న బెత్తంతో పూజా ద్రవ్యాలను యజ్ఞం చేసేవారిని శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తారు. అలా చేయడం వలన యజ్ఞం చేసేవారికి యజ్ఞ ఫలితాలను శీఘ్రంగా పొందే విధంగా ఆశీర్వదిస్తారు. వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథంతో మనకి కనిపిస్తారు. మహాభారతంలో పాండురాజు భార్య అయిన మాద్రికి అశ్విని కుమారుల వలనే మంత్రఫలంతో నకుల సహదేవులు జన్మిస్తారు. వీరిని ఏ సమయంలో కోరితే కోరిక నెరవేరుతుంది అనే విషయానికి వస్తే, మనకి ప్రతిరోజు పంచాంగంలో చూస్తే సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయ సమయాలు ఉంటాయి. సూర్యాస్తమయ సమయానికి 24 నిమిషాల ముందు వచ్చే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ సమయంలో అశ్విని దేవతలు వేదమంత్రాలు జపిస్తూ తథాస్తు అంటూ భూలోకంలో విహరిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మన మనసులోని కోరికలను తీర్చమని వేడుకుంటే వెంటనే వీరు ఆ వరాన్ని ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఓం శ్రీం అశ్విన్యే నమః అనే మంత్రాన్ని జపిస్తూ సమస్య తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ సమయంలో మంచి మనసుతో మేలు జరగాలని కోరుకోవాలి. ముఖ్యంగా పొరపాటున కూడా ధనం, ఆరోగ్య విషయాల గురించి తక్కువ చేసి చెప్పకూడదు. ఇతరుల గురించి చెడుగా కోరుకోకూడదు. ఎవరికీ హాని తలపెట్టకుండా నిర్మలమైన మనసుతో కోరుకుంటే అశ్విని దేవతలు తప్పకుండా మనకు మంచిని ప్రసాదిస్తారు. తథాస్తు దేవతలు మన ఆలోచనలను వాస్తవంగా మార్చే విశ్వశక్తులు. మన కోరికలు శుభంగా ఉంటే విశ్వం కూడా అలా జరగని అని అనుగ్రహిస్తుంది. మనం శుభంగా ఆలోచిస్తే శుభం, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు శుభ సంకల్పాలు చేయాలి, దేవతలకు నమస్కరించాలి. అలా చేస్తే అశ్విని దేవతల ఆరోగ్య ఆశీర్వాదం, తథాస్తు దేవతల శుభఫలాలు మన జీవితంలో నిత్యం ప్రవహిస్తాయి.
ఇలాంటివే మరిన్ని దేవతల కథలు, నిత్య ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీరు మిస్ కాకుండా ఉంటుంది. ఓం శ్రీ అశ్విన్యే నమః.